హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు పాడు వంటల్లో పాడు ముచ్చట్లు. అండ్ ఈ రోజు అయితే మనం ఒక న్యాచురల్ వైగ్రగా పనిచేసే ఒక ఫుడ్ ఐటమ్ కోసం అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ ఫుడ్ ఐటమ్ వెజ్ లోనే ఉంటుంది, నాన్ వెజ్ లో కాదు. అండ్ అలాగే ఈ ఫుడ్ ఐటమ్ కోసం మీలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, చిన్న నుంచి పెద్దల వరకు. కానీ ఇప్పటి వరకు మీకు ఈ ఫుడ్ ఐటమ్ అనేది మీకు ఒక విధంగానే తెలుసు, కానీ దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు అనుకుంటున్న బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీని వల్ల. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో ఇది మీకు ఏ విధంగా పనిచేస్తుంది అండ్ అలాగే మన బాడీకి ఏ విధంగా పనిచేస్తుంది అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇది ఈ ఫుడ్ ఐటమ్ అయితే మగాళ్ళకి చాలా అవసరం. అసలు ఈ ఫుడ్ ఐటమ్ ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఎలా దొరుకుతుంది, అలాగే ఫుడ్ ఐటమ్ మన బాడీకి ఏ విధంగా యూజ్ అవుతుంది, దీన్ని ఎలా తినాలి, అంత క్వాంటిటీలో తినాలి, ఒకవేళ దీన్ని ఎక్కువగా తీసుకుంటే ఏమైనా అవుతుందా, లిమిటెడ్ గా తీసుకుంటేనే పర్లేదా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సో మీకు కావాల్సిన మ్యాటర్ కూడా మధ్యలో వస్తుంది, సో అసలు మిస్ అవ్వకండి. అలాగే మీలో ఎవరికైతే హార్స్ రైడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ వీడియోని అయితే ఖచ్చితంగా చూడాల్సిందే, ఎందుకంటే హార్స్ రైడర్స్ కి వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఫుడ్ ఐటమ్ అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫుడ్ ఐటమ్ ఏంటంటే మన వీధుల్లోని, మన వీధి చివర అండ్ విలేజెస్ లో అయితే ఇంటికి ఒకటి వీధికి ఒకటి ఉంటుంటాయి అనమాట ఈ చెట్లు. అండ్ అదేంటో కాదు, మొరింగా అంటే ఏంటో అనుకోకుండా మన మార్కెట్ లో నట్లు కొనుక్కుంటుంటాం కదా, ములంకాడ అనమాట. అయినా ములంకాడలో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయని నేనే షాక్ అయ్యాను తెలుసుకున్న తర్వాత. ఇది ఓన్లీ మన నేచురల్ వైగ్రగానే కాదు, మన బాడీ కూడా చాలా యూజెస్ ఉన్నాయి దీని వల్ల. దీనికన్నా మీరు తినడం స్టార్ట్ చేశారంటే ఎవ్రీడే తినక్కర్లేదు, కానీ జస్ట్ వారానికి ఒకసారి అయినా, నెలకి 3-4 సార్లు తిన్నా సరే మీ బాడీ ఎలా చేంజ్ అయిపోద్ది అంటే మీ బాడీ చాలా యంగ్ గా కనిపిస్తుంది. అంటే మీకు ఏజ్ పెరుగుతున్నా సరే ఏజ్ తగ్గుతున్నట్టు అనిపిస్తుంది దీన్ని పర్ఫెక్ట్ గా తినాలి. కానీ అలాగే దీని వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి ఏంటంటే మీకు డయాబెటీస్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, మీకు ఏమైనా న్యూట్రిషన్స్ తక్కువ ఉన్నా, మీకు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా, అలాగే చిన్నపిల్లలకి ఎవరైతే అమ్మలో వాళ్ళు పాలు పడతారో చిన్నపిల్లలకి, అండ్ వాళ్ళకి ఒక్కొక్కసారి పిల్లలకి ఇవ్వాల్సిన పాలు అనేవి తగ్గిపోతుంటాయి, అండ్ వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంటది. దీనిలో ఉన్న విటమిన్స్, మినరల్స్, పొటాషియం ఇవన్నీ కూడా మన బాడీకి చాలా యూజ్ అవుతుంటాయి. ఇలాగా ఈ ఉన్న డిసీజెస్ ని తగ్గించడమే కాకుండా మన హెల్త్కి ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది. అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, ఆ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి క్యూర్ అవడానికి ములంకాడ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగని చెప్పి ములంకాడ ఒకటి తీసుకొని మిగతా వాటి మానేకండి. మీరు ఏదైతే మెడిసిన్స్ అవి తీసుకుంటుంటారో దాంతోపాటు ఈ ములంకాడను కూడా అలవాటు చేసుకుంటే కొంచెం బేగా రికవర్ అవుతారు. అండ్ అలాగే ఎవరి బాడీ అయితే హెల్త్ కండిషన్గా ఉందో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా తయారవుతారు అనమాట ఈ ములంకాడ అనేది తినడం మొదలు పెడితే. ఇన్ని రకాలుగా ఇది మన బాడీకి హెల్ప్ చేయడమే కాకుండా అండ్ మనకి ఇది హార్స్ రైడింగ్ చేసిన వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ములంకాడ న్యాచురల్ వైగ్రాలు ఎలా పనిచేస్తో తెలుసుకుందాం. ఏంటంటే ములంకాడ తింటే మంచిది అంటారు. ఎందుకో కాదు, ఎందుకంటే ఈ జనరేషన్ లో చాలా మంది ఫోన్స్ తోని, సిస్టమ్ వర్క్స్ తోని, ఇలా స్ట్రెస్ వల్ల దానివల్ల ఏంటంటే ఈ మెన్స్ కి ఏదైతే స్పామ్ క్వాలిటీ ఉంటుందో చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ వర్క్ ప్రెజర్స్, ఈ ల్యాప్టాప్లు అండ్ ఈ గ్యాజెట్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అలాగే స్ట్రెస్ ఫీల్ అవడం అండ్ వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అంటే డ్రింకింగ్, స్మోకింగ్, వీటి వల్ల ఏటవుతుందంటే క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఈ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అంటే చాలా మందికి పెళ్ళైనా సరే పిల్లలు పుట్టక ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లం ఇందులో ఈ మెన్ లో స్పామ్ క్వాలిటీ తగ్గడం వల్ల పిల్లలు పుట్టకపోవడం చాలా కేసెస్ ఉంటాయి. అందుకే ఈ ములంకాడ అనేది తిన్నామంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అదే అలాగంటారా, అండ్ అసలు అంటే చాలా ఫుడ్స్ ఉన్నాయి కదా, చికెన్ మటన్ కూడా ఉన్నాయి కదా, అంటే అవి దీనికిలా పనిచేయవు. మనకి ప్రోటీన్ ఇస్తాయి, అంటే మన కండల నాటిని పెంచుతాయి. ఈ ములంకాడ ఏదైతే ఉందో మొరింగా, ఇది మన బాడీలో దానికి కావాల్సిన వాటిని ఇది ఇస్తుంది అనమాట. అసలు ఈ ములంకాడ తిన్న తర్వాత మన బాడీలో ఏం జరుగుతుందో క్లియర్ గా చెప్తాను వినండి. అసలు ఎందుకు ఈ ములంకాడలో ఏముంటది, ఈ ములంకాడ తిన్న తర్వాత అంటే కొద్దిసేపట్లోనే రియాక్షన్ చూపడుతుంది అనమాట, మన హార్మోన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ములంకాడలో 90+ ఉంటాయి మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్ని కలిపితే. అందువల్లే తిన్న వెంటనే మన బాడీలో ఫాస్ట్ రియాక్షన్ చూస్తాం మనం. కావాలంటే మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ములంకాడ తిన్న వెంటనే మన బాడీలో ఎందుకు అంత ఫాస్ట్గా రియాక్షన్స్ జరుగుతాయి అంటే, దీన్ని తినడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అయ్యేలా చూస్తుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవడం వల్ల ఏటవుతుంది అంటే ఈ స్ట్రెస్ వల్ల వాటి వల్ల అండ్ కొంతమందికి అయితే న్యాచురల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మందికి, అంటే నర్వ్స్ పనిచేయవు చాలా మందికి. అలాగే ఈ వర్క్ ప్రెషర్ వల్ల, స్ట్రెస్ వల్ల, అలాగే న్యాచురల్ ప్రాబ్లమ్స్ వల్ల హార్మోన్స్ పడిపోతాయి చాలా మందికి. ఈ ములంకాడ తిన్న తర్వాత బ్లడ్ ప్రెషర్ అనేది బాగా జరుగుతుంది. కాబట్టి ఏవైతే హార్మోన్స్ తగ్గిపోయినాయో వాటిని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ మామూలుగానే ములంకాడలో ఈ హార్మోన్స్ని పెంచే శక్తి ఉంటుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగడం, ఈ హార్మోన్స్ అనేవి లెగడం వల్ల మనకి ఆ డిజైర్స్ అనేవి వస్తుంటాయి, ఆ కోరికలు వస్తుంటాయి. సో ఈ విధంగా ఈ ములంకాడ అనేది మన బాడీకి చాలా యూజ్ అవుతుంటుంది.